చాలా ఏళ్ల క్రితం శౌర్యరాజ్యం అనే మహోన్నత రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధర్మసింహుడు అనే న్యాయపరుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఇద్దరు యువరాజుల్లాంటి స్నేహితులు కలరు. వారిలో ఒకరు పవన్ నాయుడు, మరొకరు ప్రభాస్ రాజు. పవన్ నాయుడు తన ధైర్యంతో, న్యాయపరమైన మాటలతో రాజ్యాన్ని రక్షిస్తూ ఉండేవాడు. ఇక ప్రభాస్ రాజు తన మౌనంతో, ప్రేమపూరితమైన మనసుతో ప్రజల్ని గెలుచుకునేవాడు. ఒకరోజు రాజగురువు శివానందుడు రాజు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: మహారాజా, పౌర్ణమి రాత్రి మన రాజ్యంపై చీకటి మాయ కమ్ముకోబోతోంది. గురువర్య, ఏమిటి మీరు అంటున్నది? ఈ సమస్యకు సరైన పరిష్కార మార్గం చెప్పండి. నా కత్తితో చీకటిని తరిమేయమంటారా? రాజా, ఆవేశపడకు. ఇక్కడ మనం తెలివైన ఆలోచనతో సమస్యను ఛేదించాలి. ఆ తెలివైన ఆలోచన ఏమిటో సెలవీయండి గురువర్య. చీకటిని తరిమేది కత్తి కాదు రాజా, నిజమైన స్నేహం మాత్రమే. ఆ స్నేహానికి నిలువెత్తు రూపం ఇదిగో ఈ పవన్ ప్రభాస్ల స్నేహమే. రాజు ఆశ్చర్యపోయి ఇద్దరిని చూశాడు. ఏమన్నారు? మా స్నేహం వల్ల చీకటి తొలగిపోతుందా? ఏం చేయాలో చెప్పండి గురువర్య, ఏం చేయాలో చెప్పండి. గురువర్య, స్నేహమే మా బలం. మేము ఈ ఆపద నుండి ఖచ్చితంగా మన రాజ్యాన్ని రక్షిస్తాం. ఈ రాజ్యానికి సమీపాన ఉన్న దట్టమైన అడవుల్లో 2 అవరోధాలు ఉన్నాయి. వాటిని మీరు ఛేదించి జయిస్తే ఈ రాజ్యానికి వెలుగు వస్తుంది. అడవిలో ఉన్న ఈశాన్య దిశ వైపు మీ ప్రయాణాన్ని ఇప్పుడే కొనసాగించండి. అలాగే గురువర్య. మీకో మంత్రం చెబుతాను, అది ఆపద సమయంలో వాడండి. అలాగే గురువర్య. అలా గురువు గారి దగ్గర ఆశీస్సులు తీసుకుని ఇద్దరు అడవిలోకి బయలుదేరారు. అడవిలో చిత్ర విచిత్రమైన పొగలు, మాయా శబ్దాల నడుమ ఇద్దరు స్నేహితులు గుర్రాలపై వెళుతున్నారు. వెలుగు చీకట్లోకి అడుగు పెడుతోంది. స్నేహం మాయను పరీక్షించబోతోంది. ఇదిలా ఉండగా ఒక భయంకరమైన పెద్ద సర్పం ప్రత్యక్షమై ప్రభాస్, పవన్ల గుర్రాలను మాయం చేసి ఇలా మాట్లాడుతుంది: మీరెవరు? నా ప్రదేశానికి వచ్చారు. నేను మీ ఇద్దరిని మింగేస్తాను. పవన్, గురువుగారు చెప్పిన మొదటి అవరోధం ఇదే అనుకుంటా. ఖచ్చితంగా ఇదే ప్రభాస్, ఖచ్చితంగా ఇదే. ఈ రోజు మీరు నాకు ఆహారంగా మారిపోతున్నారు. ఓం నమో రాజమౌళాయ నమః. ఓం జక్కన్నాయ నమః. ఏమిటి రాజమౌళి జక్కన్న అంటున్నారు? ఏమిటా మంత్రం? ఎవరతను? మహారాజు మహేష్ బాబు లాంటి బంధించిన మహాదర్శకుడు. ఇప్పుడు నీ సంగతి అతనికి చెప్పేస్తే నిన్ను బంధించేస్తాడు. ఓ, ఆ మాంత్రిక దర్శకుడా? వద్దు, అతని దగ్గరికి వెళితే నన్ను వదిలిపెట్టాడు. సంవత్సరాలు బంధిస్తాడు. వద్దు. అలా దారికి మరైతే మా రాజ్యానికి వెలుగునిచ్చే ఆ రహస్య మార్గానికి దారి చెప్పు. చెబుతాను. ఈ తాళం చెవిని మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ నుండి సరిగ్గా ఉత్తర మార్గంలో 3 మైళ్ళు ప్రయాణిస్తే ఆ రహస్య మార్గం మీకు కనిపిస్తుంది. వెళ్ళండి. ఆ మాయా సర్పం చెప్పిన విధంగా ఉత్తర దిశగా పవన్, ప్రభాస్ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. సరిగ్గా 3 మైళ్ళు ప్రయాణించిన తర్వాత అక్కడ విచిత్రమైనటువంటి రూపాలతో కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయి. నా ప్రదేశానికి వచ్చిన వాళ్ళను మిమ్మల్ని వదిలిపెట్టను. అయిపోయారు నా చేతిలో. ఈ మంత్రగతిని సంహరించడం ఎలా పవన్? మంత్రం అదే నేను ఆలోచిస్తున్నాను ప్రభాస్. మీ మంత్రాలకు నేను చనిపోను. నా ప్రాణం నా దేహంలో లేదు. ప్రభాస్, ఆ కనిపించే చెట్టే కదా? ఆ త్వరలో చూడు. అవును పవన్, అదే ఆ చెట్టే. దొరికింది. మంత్రిని చావు ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇప్పుడే వెళ్ళి తాళం చెవి పెట్టి ఆ మంత్రగతిని చంపేసా. రాకుమారులారా, నేను ఒక గంధర్వ కన్యను. పూర్వం సూర్య భగవానుడిచే శాపగ్రస్తురాలై ఇక్కడ బందీగా పడున్నాను. ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది. ఈ శాప విమోచనం వల్ల మీ రాజ్యానికే కాదు ప్రపంచానికే వెలుగు వస్తుంది. దిగ్విజయస్తు.
హే, మన రాజ్యానికి వెలుగు వచ్చింది. గురువర్య అటు చూడండి. ఇంతటి అద్భుతమైన కార్యాన్ని ఛేదించిన తరువాత ప్రభాస్, పవన్ పులులపై తమ సామ్రాజ్యానికి తిరుగు ప్రయాణం సాగించారు. ప్రారంభంలో తాము వచ్చిన అశ్వాలు ప్రత్యక్షమై కనిపించాయి. వెంటనే ఆ పులులకు ధన్యవాదాలు తెలియజేసి పవన్, ప్రభాస్ ఇద్దరు తమ గుర్రాలపై రాజ్యానికి బయలుదేరారు. రాజ్యంలో వెలుగును చూశాక నగర ప్రజల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఇంతటి మహత్కార్యాన్ని సాధించిన పవన్, ప్రభాస్ల స్నేహాన్ని చూసి మహారాజు కన్నీటి పర్యంతమయ్యాడు. రాజగురువు మిత్రులిద్దరికీ అభినందనలు తెలియజేశాడు. ఇక ఆ రోజు మొదలు రాజ్యం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంది. మిత్రులిద్దరూ రాజుకు అండదండగా ఉంటూ రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించసాగారు. స్నేహం అనేది మంత్రం కాదు, అది మాయను కూడా మాయ చేసే శక్తి. ధర్మం, ప్రేమ, స్నేహం కలిస్తే చీకటి ఎప్పటికీ నిలవదు.